హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 2 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక జిఐ ట్యాగ్. వాటి నేమ్స్ చూస్తే కనుక ఇక్కడ కుంభకోణం తమలపాకులు అండ్ తోవలై పూలదండలు. కుంభకోణం తమలపాకులు మరియు తోవలై పూలదండలు ఇవి రెండు సపరేట్. ఈ రెండింటికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఏ రాష్ట్రానికి చెందినవి అంటే ఈ రెండు తమిళనాడు రాష్ట్రానికి చెందినవి. ఈ కుంభకోణం తమలపాకులు అండ్ తోవలై పూలదండలు ఈ రెండు వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక కుంభకోణం తమలపాకులు ఏ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధి చెందినవి అంటే ఇక్కడ మనకు ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ప్రాంతానికి చెందిందనమాట. జిఐ ట్యాగ్ అంటేనే అదే కదా, ఒక ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన వాటిని, ఆ ప్రాంతానికే పరిమితమైన వాటిని, ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతను బట్టి ఈ జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట భౌగోళిక పరంగా. అయితే ఇప్పుడు కుంభకోణం తమలపాకులు ఏ ప్రాంతానికి చెందినవి అంటే తంజావూరు ప్రాంతానికి చెందినవి. నెక్స్ట్ తోవలై పూలదండలు ఏ ప్రాంతానికి చెందినవి అంటే కన్యాకుమారి ప్రాంతానికి చెందినవి. సో లొకేషన్స్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ స్టేట్ ఆల్సో ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రెండు జిఐ ట్యాగ్స్ అనమాట. సో ఈ రెండింటితో కలిపి తమిళనాడులో ఇప్పటివరకు జిఐ ట్యాగ్స్ ఎన్ని అయినాయి అంటే 62 జిఐ ట్యాగ్స్. వీటితో కలుపుకొని 62 జిఐ ట్యాగ్స్ ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్రం పొందడం జరిగింది. సో ఇక్కడ మనం జిఐ ట్యాగ్కి సంబంధించిన చట్టం చూస్తే కనుక ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 వచ్చేసి జిఐ ట్యాగ్కి సంబంధించిన చట్టం అనమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. గోల్డ్ మెర్క్యూరీ అవార్డు ఎవరికి అందించారు అంటే దలైలామా గారు ఏప్రిల్ 1 ఈ అవార్డుని తీసుకోవడం జరిగిందనమాట. దలైలామా గోల్డ్ మెర్క్యూరీ అవార్డు గ్రహీత ఎవరు? దలైలామా. ఏప్రిల్ 1 ఈ అవార్డుని స్వీకరించారు. సో దేనికి కారణంగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందంటే శాంతి మరియు మానవ హక్కులకు సంబంధించి అండ్ సుస్థిరతకు ఇతను చేసిన శాంతికి మరియు స్థిరతకు ఈ అవార్డు అనేది దలైలామాకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఏ సంస్థ అంటే థింక్ ట్యాంక్ అనే సంస్థ ఈ గోల్డ్ మెర్క్యూరీ అనే అవార్డుని దలైలామాకి ఇవ్వడం జరిగింది, శాంతి మరియు సుస్థిరతకు ఈయన చేసిన కృషికి గాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఆర్మీ కమాండర్ల సమావేశం 2025. సో ఈ సమావేశం వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి 4 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. స్టార్ట్ అయింది. సో 4th వరకు ఈ సమావేశం అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. సో దీంట్లో దేని గురించి చర్చిస్తారు ముఖ్యంగా అంటే జాతీయ భద్రత సవాళ్ళు సమీక్షపై దీనిపైన చర్చిస్తారు అండ్ వ్యూహాలను పంచుకోబోనున్నారనమాట. సో దీనికి వచ్చేసి కేంద్ర రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అండ్ అదేవిధంగా నీతి ఆయోగ్ CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. ఆర్మీ కమాండర్ల సమావేశం. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారతదేశానికి చెందినటువంటి రక్షణ ఎగుమతులు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రక్షణ ఎగుమతులు వచ్చేసి ఈ ఆర్థిక సంవత్సరం లాస్ట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఎగుమతులు పొందాయనేది ఒక రిపోర్ట్ అన్నమాట. సో మనం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులు టర్నోవర్ ఎంత అమౌంట్ మొత్తం అంటే వృద్ధి వచ్చేసి అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 12% ఈ రక్షణ ఎగుమతులు అనేవి వృద్ధి చెందడం జరిగింది. మరి వాల్యూ ఎంత అంటే టోటల్గా రక్షణ ఎగుమతుల యొక్క వాల్యూ వచ్చేసి ఈ ఆర్థిక సంవత్సరానికి 23,622 కోట్లు వచ్చేసి టోటల్గా ఇంత ఈ ఎగుమతుల ద్వారా పొందిన ఆదాయం అన్నమాట. 23,622 కోట్లు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 12% అనేది వృద్ధి చెందడం జరిగిందనమాట డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల అంటే పూనం గుప్తా గారిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI యొక్క డిప్యూటీ గవర్నర్ ఎవరు అంటే పూనం గుప్తా. సో ఈమె వచ్చేసి 3 సంవత్సరాల పాటు పదవిలో ఉండబోతుంది అనమాట. ఇంతకుముందు వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAER అనే సంస్థకి డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహించింది ఈ పూనం గుప్తా. సో ఇప్పుడు వచ్చేసి RBIకి డిప్యూటీ గవర్నర్గా పనిచేయబోతుంది. నెక్స్ట్ మన తెలంగాణకు సంబంధించిన ఒక జిఐ ట్యాగ్ వరంగల్ చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. తెలంగాణ స్టేట్కి చెందినది, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. జిఐ ట్యాగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వరంగల్ చపాటా మిర్చి వచ్చేసి వరంగల్ జిల్లాకి చెందినదన్నమాట. సో ఈ జిఐ ట్యాగ్ వచ్చేసి ఎన్నది అంటే 18వ జిఐ ట్యాగ్ తెలంగాణకి
18వ జిఐ ట్యాగ్ అనమాట. సో తెలంగాణకి టోటల్గా ఎన్ని జిఐ ట్యాగ్స్ రావడం జరిగిందంటే 18 జిఐ ట్యాగ్స్ ఈ చపాటా మిర్చితో కలుపుకొని. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఉద్యానవన ఉత్పత్తిలో ఇదే మొదటి జిఐ ట్యాగ్ అంట. ఉద్యానవనం తోట పంటలు అట్లాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో ఇది మొదటి జిఐ ట్యాగ్. మరి లాస్ట్ ఇయర్స్ కొన్ని చూస్తే కనుక జిఐ ట్యాగ్స్ తెలంగాణ రాష్ట్రానికి లభించినాయి. 2024 ఇయర్లో వచ్చేసి లక్క గాజులు, హైదరాబాద్కి చెందినటువంటి లక్క గాజులకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. 2022లో తాండూర్ కందిపప్పుకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో మనకి ఇయర్స్ కూడా ఇంపార్టెంటే. 2025లో ఇప్పుడు మనకి చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూపీఐ లావాదేవీలు మార్చిలో గరిష్టంగా ఈ యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేది చేయడం జరిగిందంట మార్చి నెలలో. సో ఇక్కడ చూస్తే కనుక టోటల్గా ఈ యూపీఐ ద్వారా ఎంత ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి అంటే 24.77 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారా జరగడం జరిగిందంట. సో ఇది ఏ సంస్థ తెలిపింది అంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి తెలపడం జరిగిందనమాట. అయితే ఇక్కడ లాస్ట్ మంత్ చూస్తే ఫిబ్రవరిలో చూస్తే కనుక 21.96 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి అనమాట. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక 12.7% అనేది ఎక్కువ అంట. సో ఇక్కడ యూపీఐ అనేది ఎప్పుడు ప్రారంభించారంటే ఏప్రిల్ 11, 2016 ఈ యూపీఐ సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మధ్యప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి కొన్ని మత సంబంధమైన ప్లేసెస్ ఉంటాయి కదా, రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో లిక్కర్ సేల్స్ని బ్యాన్ చేయడం జరిగిందంట మధ్యప్రదేశ్ రాష్ట్రం. 19 మత సంబంధమైన ప్రదేశాల్లో మద్యం అమ్మకాలని బ్యాన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, డ్రగ్ కేసులు తెలంగాణలో డ్రగ్స్ కేసుకి సంబంధించిన టోటల్గా ఎన్ని కేసులను నమోదయ్యాయని చూస్తే కనుక 2017 నుంచి 2024 వరకు 2017లో ఎన్ని డ్రగ్ కేసులు నమోదయ్యాయంటే 381 డ్రగ్ కేసులు అనేవి 2017లో నమోదైతే 2024 నాటికి 2181 కేసులు అనేవి డ్రగ్ కేసులు అనేవి నమోదవ్వడం జరిగిందంట. సో దీనికి సంబంధించిన చట్టం చూస్తే కనుక నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ యాక్ట్ 1985 చట్టం NDPS. అయితే ఇక్కడ 2017 నుండి ఎంత శాతం పెరుగుదల కనిపించింది ఈ డ్రగ్ కేసులో అంటే 470%, 470% పెరుగుదల అనేది నమోదవడం జరిగింది ఈ డ్రగ్ కేసులు. సో గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో అది ఏ జాబితాలో వస్తుందంటే కేంద్ర జాబితాలో కిందకి రావడం జరుగుతుందంట మత్తు పదార్థాలు. సో మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అండ్ ఉమ్మడి జాబితా అనేది 3 జాబితాలు ఉండడం జరుగుతుంది. సో ఈ మత్తు పదార్థాలు వచ్చేసి కేంద్ర జాబితాలో ఉన్న అంశం. మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, చిలీ ప్రెసిడెంట్ అయినటువంటి గ్యాబ్రియల్ బోరిక్ ఫంట్ రీసెంట్గా భారత్కి 5 రోజుల పర్యటన కోసం భారత్కి రావడం జరిగింది. ఎవరు? చిలీ దేశం యొక్క ప్రెసిడెంట్ భారత్ పర్యటన. అతని పేరు వచ్చేసి గ్యాబ్రియల్ బోరిక్ ఫంట్. 5 days మన భారతదేశంలో పర్యటించబోతున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య, భారత్ అండ్ చిలీ దేశాల మధ్య కొన్ని భాగస్వామ్య ఒప్పందాలను జరగబోతున్నాయి. ఆర్థికంగా సంబంధించినటువంటి కొన్ని ఒప్పందాలను జరగబోతున్నాయి. సో అవి ఏ రంగాలలో అంటే డిఫెన్స్కి సంబంధించి అండ్ వైద్యానికి సంబంధించి, నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించి అండ్ అంటార్కిటికా పరిశోధనల గురించి కూడా ఈ 2 దేశాల మధ్య ఒప్పందాలను జరగబోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే భారత చిత్ర పరిశ్రమతో, ఫిల్మ్ ఇండస్ట్రీతోనే ఒక ప్రోగ్రాం కూడా జరగబోతుంది. అదేంటంటే షూట్ ఇన్ చిలీ ప్రోగ్రామ్ అనే ఒక ఒప్పందం కూడా ఈ 2 దేశాల మధ్య జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, చిలీ ప్రెసిడెంట్ ఎవరు? గ్యాబ్రియల్ బోరిక్ ఫంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బ్లైండ్ సైట్. సో ఇది వచ్చేసి ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ అయినటువంటి న్యూరాలింక్ అనే కంపెనీ ఈ బ్లైండ్ సైట్ని హ్యూమన్కి ఇంప్లాంట్ చేయబోతుందంట. సో దీన్ని మొత్తంగా 2025 నాటికి, ఇయర్ ఎండింగ్ నాటికి దీన్ని డెవలప్ చేయబోతుందంట. బ్లైండ్ సైట్ అనే ఒక టెక్నాలజీని హ్యూమన్కి ఈ టెక్నాలజీని ఇంప్లాంట్ చేయబోతుందంటే తద్వారా దానికి బ్లైండ్ అంటే కంటికి అంధత్వానికి సంబంధించిన సమస్యలను సాల్వ్ చేయబోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫ్రేమ్ 2 అనే ఒక మిషన్. ఈ మిషన్ యొక్క పర్పస్ ఏంటంటే, దీని యొక్క లక్ష్యం ఏంటంటే ధృవాలను కలుపుతుందంట ఈ మిషన్. ఉత్తర అండ్ దక్షిణ ధృవాలను
ఇది కలుపుతుందన్నమాట అంతరిక్ష యాత్ర. ఇది తొలి మానవ అంతరిక్ష యాత్ర, మానవ సహిత అంతరిక్ష యాత్ర అనమాట. సో ఈ యాత్రలో భాగంగా 2 ధృవాలను, దక్షిణ ధృవాలను అండ్ ఉత్తర ధృవాలను కలుపుతుందంట ఈ ఫ్రేమ్ 2 మిషన్ వచ్చేసి. సో దీన్ని వచ్చేసి ఏ సంస్థ లాంచ్ చేసింది అంటే స్పేస్ ఎక్స్ సంస్థ లాంచ్ చేయడం జరిగింది ఈ ఫ్రేమ్ 2 అనే మిషన్ని, FRAM అనే మిషన్ని. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్రయోగం ఎక్కడ, ఏ వేదిక గుండి ప్రయోగాన్ని ప్రారంభించారు అంటే ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ గుండి ప్రయోగాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఏ రోజున అంటే మార్చి 31. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్రేమ్ 2 మిషన్ అంటే ధృవాలను కలుపుతుంది, ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతున్న తొలి మానవ అంతరిక్ష యాత్ర. నెక్స్ట్ కరెంట్ అఫైర్ GST కలెక్షన్స్కి సంబంధించి. సో ఇప్పుడు మనకి ఈ ఆర్థిక సంవత్సరం అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో టోటల్గా కలెక్షన్స్, ఇయర్ మొత్తం కలెక్షన్స్ అండ్ మార్చ్ మంత్ కలెక్షన్స్ ఇక్కడ చూస్తే కనుక భారత్ GST కలెక్షన్స్. ఇక్కడ GST కలెక్షన్ వచ్చేసి ఒక పరీక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో దీనికి సంబంధించిన బేసిక్స్ చూస్తే కనుక ఇది GST వచ్చేసి ఎప్పటి నుండి అమల్లోకి రావడం జరిగిందంటే 2017 జూలై 1 అమల్లోకి రావడం జరిగింది. అంటే వర్క్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది 2017. మరి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దీన్ని తీసుకొచ్చారు అంటే GSTని 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ప్రకారం ఈ GST అనేది అమల్లోకి రావడం జరిగింది. సో 2017 అమల్లోకి వచ్చింది. చట్టం గుర్తుంచుకొని 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 చాలా ఇంపార్టెంట్ చట్టం. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక ఆర్టికల్ని కూడా ప్రవేశపెట్టారు. ఆ ఆర్టికల్ వచ్చేసి 279A GST కౌన్సిల్. సో ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది, GST కౌన్సిల్కి సంబంధించింది. సో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ఆర్టికల్ని అయితే రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 279 దీన్ని రిలేట్ చేస్తుంది అంటే GST కౌన్సిల్ని సూచిస్తుంది. సో మరి 2024-25 ఇయర్ అని చెప్పాను కదా, ఆర్థిక సంవత్సరం అని చెప్పాను కదా. సో ఆ ఆర్థిక సంవత్సరంలో ఏ మంత్ అత్యధిక GST కలెక్షన్స్ని వసూలు చేసింది అంటే ఏప్రిల్ మంత్ అత్యధిక GST కలెక్షన్స్ని వసూలు చేయడం జరిగింది. టోటల్ ఎంత అమౌంట్ అంటే 2.1 లక్షల కోట్ల అమౌంట్ అనేది వసూలు చేయడం జరిగింది ఏప్రిల్ మంత్లో 2024-25లో. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చితో ఎండ్ అవుతుందన్నమాట ఆర్థిక సంవత్సరం. సో ఫస్ట్ ఆర్థిక సంవత్సరంలో ఫస్ట్ మంత్ వచ్చేసి ఏప్రిల్, ఆ మంత్లో అత్యధిక కలెక్షన్స్ అనేది వసూలు చేయడం జరిగింది. సో ఇప్పుడు మార్చ్ చూస్తే కనుక లాస్ట్ నెల కదా ఆర్థిక సంవత్సరంలో, మార్చ్ మంత్ యొక్క చూస్తే GST కలెక్షన్ చూస్తే కనుక 1.96 లక్షల కోట్లు వసూలు చేయడం జరిగింది. ఇది మార్చ్ మంత్కి సంబంధించిన కలెక్షన్స్, మార్చ్ 2025 మంత్కి సంబంధించిన GST కలెక్షన్స్ అన్నమాట. మరి ఇయర్ మొత్తం కలెక్షన్స్ ఎంత అయింది GST కలెక్షన్స్ అంటే 22.08 లక్షల కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇంత మొత్తంలో GST అనేది వసూలు అవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి 2025-26 ఆర్థిక సంవత్సరం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఏప్రిల్ 1 నుంచి. సో అది గుర్తుంచుకోండి, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్లో ఎండ్ అవుతుంది. అయితే ఈ GSTకి సంబంధించిన బిల్లు కూడా చూస్తే కనుక చట్టం వచ్చేసి 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. ఇక్కడ బిల్లుతోనే కదా ప్రవేశపెడతారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత అది చట్టంగా మారుతుంది. సో బిల్లు చూస్తే కనుక 122వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా GSTని ప్రవేశపెట్టారు. సో బిల్లు గుర్తుంచుకోండి, చట్టం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ సేఫ్టీ ఇండెక్స్ 2025. వరల్డ్ సేఫ్టీ ఇండెక్స్ 2025ని ఏ సంస్థ ప్రచురించింది? ఈ ఇండెక్స్ని అంటే నంబో అనే సంస్థ ప్రచురించడం జరిగింది. టోటల్గా 147 దేశాల్లో చేసిన సర్వే ప్రకారంగా ప్రపంచంలోనే సురక్షిత దేశాలు ఏమున్నాయన్నట్టు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 66వ స్థానంలో ఉంది, 66th పొజిషన్. సో మంది సురక్షిత దేశాల యొక్క జాబితా చూస్తే కనుక ఐరోపా ఖండానికి చెందినటువంటి అండోరా అనే దేశం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఖతార్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి తైవాన్, నెక్స్ట్ 5th ప్లేస్లో వచ్చేసి ఒమన్. ఈ టాప్ 5 వచ్చేసి ప్రపంచంలోని సురక్షిత దేశాలు అంట. మరి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, పాకిస్తాన్ చూస్తే కనుక 65వ స్థానంలో ఉంది, అమెరికా చూస్తే 89వ స్థానం, బ్రిటన్ వచ్చేసి 87వ స్థానం, చైనా వచ్చేసి 15వ స్థానంలో ఉండడం జరిగింది. మన భారత స్థానం వచ్చేసి 66వ స్థానం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, చంద్రునిపై శాశ్వత నిర్మాణాల కోసం, చంద్రునిపై ఆవాసాల కోసం ట్రై చేస్తున్నాం కదా. సో శాశ్వత నిర్మాణాలు చేయడం కోసం ఒక ఇటుకనైతే అభివృద్ధి చేయడం జరిగింది. సో అది ఎలాంటి ఇటుకలు అంటే బ్యాక్టీరియా ఆధారిత ఇటుకలు అంట. బ్యాక్టీరియంని యూజ్ చేసుకొని ఇటుకలు అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఆ ఇటుకలని చంద్రునిపై
పై శాశ్వత నిర్మాణాల కోసం యూజ్ చేస్తారంట. సో అలాంటి బ్యాక్టీరియా ఆధారిత ఇటుకలని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటంటే ఐఐఎస్సి బెంగళూరు వచ్చేసి ఈ బ్యాక్టీరియా ఆధారిత ఇటుకలను అభివృద్ధి చేసింది. అలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ ఐఐఎస్సి బెంగళూరు. సో ఇక్కడ బ్యాక్టీరియా అని చెప్పాను కదా, సో ఏ బ్యాక్టీరియాని యూజ్ చేసి అంటే స్పోరోసార్సినా పాస్చరీ. సో గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. స్పోరోసార్సినా పాస్చరీ అనే బ్యాక్టీరియాని యూజ్ చేసి ఇటుకలు అనేది అభివృద్ధి చేయడం జరిగిందంట. సో దాని ద్వారా చంద్రునిపై శాశ్వత నిర్మాణాలు నిర్మించబోతారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం. సో ఈ శిఖరాగ్ర సమావేశం వచ్చేసి 6వ శిఖరాగ్ర సమావేశం, బిమ్స్టెక్ యొక్క 6వ శిఖరాగ్ర సమావేశం ఇప్పుడు వచ్చేసి ఏప్రిల్ 4న థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఈ సమావేశం అనేది జరగబోతుంది ఏప్రిల్ 4న. సో గుర్తుంచుకోండి, బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగబోతుంది అంటే థాయిలాండ్లో జరగబోతుంది 6వ సమావేశం ఏప్రిల్ 4న. సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ బేసిక్స్ చూస్తే కనుక ఇక్కడ బిమ్స్టెక్ అంటే ఏంటంటే ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట. ఈ 7 దేశాల మధ్య ఒక కోఆపరేషన్, సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో బిమ్స్టెక్లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే 7 సభ్య దేశాలు ఉంటాయి. సో ఇక్కడ గుర్తుంచుకోండి 1 2 3 4 5 6 7 బిమ్స్టెక్. టోటల్గా సభ్య దేశాలు వచ్చేసి 7. మరి ఈ బిమ్స్టెక్ అనేది ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే 1997 జూన్ 6న స్థాపించడం జరిగింది. బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా దీన్ని స్థాపించారు బిమ్స్టెక్ని 1997 జూన్ 6న. మరి ఇందులో 7 సభ్య దేశాలు కదా, అందులో మన ఇండియా కూడా ఒకటి సభ్యత్వం ఉంది. గుర్తుంచుకోండి, బిమ్స్టెక్లో ఇండియా కూడా సభ్య దేశం. సో ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంక. ఇండియాకి చుట్టుపక్కల ఉన్న కంట్రీసే ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. ఇండియా, నేపాల్, చూడండి మయన్మార్ ఉంటుంది, నెక్స్ట్ శ్రీలంక కింద బంగ్లాదేశ్, భూటాన్, థాయిలాండ్. మయన్మార్ని అనుకోండి, థాయిలాండ్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి బిమ్స్టెక్లో శిఖరాగ్ర సభ్య దేశాలు, 7 సభ్య దేశాలు. సో ఇప్పుడు 6వ సమావేశం వచ్చేసి బ్యాంకాక్లో జరగబోతుంది, థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్లో జరగబోతుంది. సో మరి ఈ 6th సమావేశానికి, శిఖరాగ్ర సమావేశానికి థీమ్ వచ్చేసి ప్రాస్పెరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. ఇది వచ్చేసి థీమ్ అన్నమాట. సో దీని యొక్క బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ 2వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్. ఈ 2వ గ్లోబల్ కాన్ఫరెన్స్ అనమాట. దేని మీద అంటే ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ వచ్చేసి మార్చ్ 2025 మార్చ్ మంత్లో కొలంబియాలోని కార్టాజెనాలో జరిగిందనమాట ఈ కాన్ఫరెన్స్. సో ఈ కాన్ఫరెన్స్ను వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ కొలంబియా దేశం ఈ 2 కలిసి సంయుక్తంగా ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ అని ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ పైన ఒక కాన్ఫరెన్స్ ఇవి 2 సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. సో దీనిలో వచ్చేసి ముఖ్యంగా వాయు కాలుష్యం గురించి అండ్ తగ్గించాలి, దానివల్ల సంభవించే మరణాలను తగ్గించాలన్నట్టు ఒక చర్చ అనేది ఈ కాన్ఫరెన్స్లో జరిగిందన్నమాట. సో ఇది 2వ గ్లోబల్ కాన్ఫరెన్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ది వచ్చేసి 2018 అక్టోబర్లో జెనీవాలో జరిగింది, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో. ఫస్ట్ది వచ్చేసి 2018లో జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఒక నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఉంది, నాగర్హోలే నేషనల్ పార్క్. సో ఇది వచ్చి ఏ రాష్ట్రానికి చెందింది అంటే కర్ణాటక స్టేట్కి చెందింది అనమాట. సో గుర్తుంచుకోండి, నాగర్హోలే నేషనల్ పార్క్, కర్ణాటక. సో మనకి ప్లేసెస్ అనేవి న్యూస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అండ్ ఏ రాష్ట్రానికి చెందినది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు ఒక కొత్త ట్యాక్స్ని తీసుకురావడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రాబోతుందంట. సో ఆ కొత్త ట్యాక్స్ ఏంటంటే చెత్త ట్యాక్స్. చెత్త ట్యాక్స్ అంటే చెత్త మీద పన్ను అనమాట. చెత్త మీద పన్నును విధించబోతుందంట. సో అది వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది 2025. అయితే ఆ ట్యాక్స్ నేమ్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్ ట్యాక్స్. వేస్ట్ మేనేజ్మెంట్ అనే ట్యాక్స్ని ప్రవేశపెట్టిండ్రు. ఎక్కడ అంటే బెంగళూరులో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ట్యాక్స్ ద్వారా బెంగళూరుకి 685 కోట్ల ఆదాయం అనేది వస్తుందంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అబ్జెక్ట్స్ బిల్ 2025. ఈ బిల్లుకి రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగింది. అండ్ ఫిబ్రవరిలో వచ్చేసి లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పుడు రాజ్యసభ కూడా ఈ బిల్లుకి ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతి యొక్క ఆమోదం అనేది మిగిలి ఉంటుంది. సో ఇక్కడ బిల్లు గురించి చూస్తే కనుక ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్పోర్ట్
ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025 చట్టం బిల్లు పేరు ఇది. సో లోక్సభ వచ్చేసి ఫిబ్రవరి 10th ఆమోదం తెలపడం జరిగింది 2025. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్ వంటి అంశాలపై చట్టబద్ధంగా రక్షణ పొందేలా చూడటం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించిన బిల్లుకి రాజ్యసభ ఆమోదం తెలిపిందని గుర్తుంచుకోండి. సో పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు కేంద్రంలో అంటే కె రామ్మోహన్ నాయుడుని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి నార్త్ వెస్ట్ ప్యాసేజ్ ఆర్కిటిక్. నార్త్ వెస్ట్ ప్యాసేజ్ వచ్చేసి ఇది ఒక సముద్ర మార్గం అంట. సో ఏ రెండింటి మధ్య ఒక సముద్ర మార్గం అంటే అట్లాంటిక్ మహాసముద్రం అండ్ పసిఫిక్ మహాసముద్రంని ఇది కలుపుతుందంట ఈ నార్త్ వెస్ట్ ప్యాసేజ్ ఆర్కిటిక్. సో ఇది వచ్చేసి ఒక వివాదంగా ఉందన్నమాట, భౌగోళిక వివాదం. ఏ రెండు దేశాల మధ్య అంటే కెనడా అండ్ అమెరికా దేశాల మధ్య ఇది ఒక వివాదం అనమాట. సో గుర్తుంచుకోండి, నార్త్ వెస్ట్ ప్యాసేజ్ ఏ రెండు దేశాల మధ్య వివాదం అంటే కెనడా మరియు అమెరికా. సో ఇది వచ్చేసి అట్లాంటిక్ పసిఫిక్ని కలుపుతుంది అనమాట. అట్లాంటిక్ సముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.